ఎస్‌వీఆర్ అకాడమీలో ఏపీపీఎస్‌సీ గ్రూప్ 1 కోర్స్‌లో ప్రిలిమ్స్ కమ్ మెయిన్స్‌ని కూడా ప్రొవైడ్ చేయటం జరుగుతుంది. ఇంతకుముందు మనం ప్రిలిమ్స్ కమ్ మెయిన్స్ అనిచ్చి మనం సబ్జెక్ట్స్‌ని ఇచ్చేవాళ్ళం. కానీ మెయిన్స్ ఆన్సర్ రైటింగ్ మీరెలా రాయాలో చాలామందికి ఇబ్బంది కలిగేది. అందుకని 2026 టార్గెట్‌గా మనం ఏం చేస్తున్నామంటే ఏపీపీఎస్‌సీ గ్రూప్ 1 మెయిన్స్ అనే ఒక ఫోల్డర్ పెట్టి ఈ 5 సబ్జెక్ట్స్‌కి సంబంధించి అంటే మనకున్నటువంటి 5 సబ్జెక్ట్స్‌లో ఎస్సే రైటింగ్ గానీ, పేపర్ 1, పేపర్ 2, పేపర్ 3, ఈ 5 పేపర్స్‌కి సంబంధించి ఒక్కొక్క పేపర్‌లో సపోజ్ పేపర్ 2 తీసుకున్నారనుకోండి. ఇండియన్ హిస్టరీ అండ్ కల్చర్, జియోగ్రఫీ ఉంటుంది. సేమ్ యాజ్ సివిల్ సర్వీస్ లాగా. ఈటిని ఒక్కొక్క లెసన్ నుంచి ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ ఉంది. ఇంతకుముందు ప్రీవియస్ ఏమొచ్చాయి అనే దాన్ని చూసి దాన్ని మీరు మెయిన్స్ ఆన్సర్ రైటింగ్ ఎలా రాస్తే ఎక్కువ మార్క్స్ వచ్చాయి, ఎలా రాయకూడదు, మెయిన్స్ ఆన్సర్ రైటింగ్ అసలు ఏ బేస్లో ఉండాలి, ఎన్ని పాయింట్స్ రాయాలి, ఎన్ని అవర్స్ ఉంటున్నాయి, ఎన్ని మినిట్స్ మనకు ఆలోచించుకోవటానికి ఉంది, ఎన్ని మినిట్స్ మనకు ఫ్రేమ్ చేసుకోవటానికి ఉంది, ఎన్ని మినిట్స్ మనం రాయటానికి అవకాశం ఉంటుంది, రాసేటప్పుడు మనకి గుర్తురావు, బ్లాంక్ అయిపోతుంది, అలాంటి పరిస్థితుల్లో ఏం చేయాలి, ఇలాంటి టోటల్ గైడెన్స్ని మెయిన్ వీడియోస్ అలా మీరు ఎలా ప్రిపేర్ అవ్వాలో, ఎలా అసలు బేసిక్ ఫండమెంటల్స్ ఏంటి మెయిన్స్ ఆన్సర్ రైటింగ్కి అనేది నేను చెప్తూ అదర్ ఫ్యాకల్టీస్ని గైడ్ చేసి వాళ్ళు కూడా మాతో మాట్లాడుకునేలాగా చేసి మేమందరం ఒక రీసెర్చ్ టీమ్ లాగా చేసి మీకు అలా గ్రూప్ 1 మెయిన్స్ ఆన్సర్ రైటింగ్ ఎలా రాయాలి, ఎక్కువ మార్కులు ఎలా సంపాదించాలో ఏపీపీఎస్సీ గ్రూప్ 1 మెయిన్స్ అనే ఫోల్డర్లో మేము అందిస్తున్నాం. ఎస్‌వీఆర్ అకాడమీలో 2026 టార్గెట్‌గా. ముఖ్యంగా ప్రిలిమ్స్‌కి వచ్చే విషయానికి వస్తే ప్రిలిమ్స్‌లో, మెయిన్స్‌లో సబ్జెక్ట్ కంటెంట్ అనేది మెయిన్స్ స్థాయిలో ఇస్తాము. ప్రిలిమ్స్ అండ్ మెయిన్స్ స్థాయిలో కంటెంట్ మొత్తం ఉంటుంది. అది జియోగ్రఫీ గానీ, హిస్టరీ గానీ, పాలిటీ గానీ, తర్వాత ఎకనామిక్స్ కానీ, సైన్స్ అండ్ టెక్నాలజీ గానీ, ఎన్వైర్న్మెంట్ గానీ, సో ఇవన్నీ కూడా గ్రూప్ 1 స్టాండర్డ్‌లో మీకు చాలా డీప్‌గా ఉంటాయి. ప్రిలిమ్స్ అండ్ మెయిన్స్‌కి సంబంధించిన సబ్జెక్టులు. కానీ మెయిన్స్‌కి మేమేం చేస్తాం, మెయిన్స్‌కి వీటిని చదవాలి మీరు. మెయిన్స్‌కి ప్రత్యేకంగా వీటిని ఆధారంగా చేసుకొని మెయిన్స్ ఆన్సర్ రైటింగ్ ఎలా రాయాలో ఉంటుందన్నమాట. దీన్ని మీరు మర్చిపోకూడదు. సో 1-to-1 గైడెన్స్ కూడా నేను ప్రొవైడ్ చేస్తాను. ముందు కింద ప్రొవైడ్ చేసిన నంబర్స్‌కి కాల్ చేసి మీ రిక్వైర్మెంట్ చెప్తే వాళ్ళు గైడ్ చేస్తారు. దాంతో పాటుగా మీరు నాతో కూడా మాట్లాడాలంటే చాలా డీప్‌గా మీరు జాయిన్ అయిన తర్వాత నాతో మాట్లాడాలంటే 1-to-1 గైడెన్స్ కూడా మేము ప్రొవైడ్ చేయడం జరుగుతుంది ఆన్‌లైన్ కోర్స్‌లో. సో ఇది ఒక గైడెడ్ పాత్ అనేది మోస్ట్ ఇంపార్టెంట్, అది మీకిస్తాను. వన్స్ మీరు జాయిన్ అవ్వటానికి అడ్మినిస్ట్రేషన్ వాళ్ళని కాంటాక్ట్ అయితే జాయిన్ అయిన తర్వాత నా నంబర్‌ని వాళ్ళు ప్రొవైడ్ చేస్తారు.